నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. మేడారం దోపిడీపై మహా విశ్లేషణ. చెట్టు నీడకు కిరాయి, గొంతెండినా చుక్క నీరు దొరకని వైనం. భక్తి పారవశ్యంలో మునిగి తేలాల్సిన మేడారం నేడు ధరల దందాతో ఉడికిపోతుంది. కోట్లాది మంది ఆరాధ్య దైవాలైన ఆ వనదేవతల చెంతకు వెళ్లాలంటే భక్తులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కని విని ఎరగని రద్దీ, మరోవైపు కనికరం లేని దోపిడీ. మేడారంలో అడుగుపెట్టిన సామాన్యుడి భక్తుడి పరిస్థితి ఇప్పుడు ముందు 1000 వెనుక 10,000 అన్నట్లుగా తయారైంది. ఇది మేడారం జాతర లేక మధ్యతరగతి భక్తుల జేబులకు పడుతున్న కత్తెర? జాతరలో అన్నిటికంటే దారుణం ఏంటంటే ప్రాణాధారమైన మంచినీరు. లక్షలాది మంది తరలిస్తున్న ఈ మహా జాతరలో నీటి వసతి మచ్చుకైనా కనిపించడం లేదంటే నమ్ముతారా? ఎండలు మండిపోతున్నాయి, గొంతు ఎండుతోంది, కానీ తాగునీటి సౌకర్యం లేక భక్తులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ నల్లాలు నీళ్లు రాక వెక్కిరిస్తుంటే ప్రైవేటు వ్యక్తుల వాటర్ బాటిళ్లను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. 10 రూపాయల వాటర్ బాటిల్ అక్కడ 30-40 రూపాయలు పలుకుతుంది. ఆఖరికి మరుగుదొడ్డ దగ్గర కూడా నీటి కోసం వేల రూపాయలు వసూలు చేస్తున్నారంటే మానవత్వం ఏ స్థాయిలో అమ్ముడుపోయిందో అర్థం చేసుకోండి. ఇక చరిత్రలో ఎన్నడూ వినని వింత మేడారంలో కనిపిస్తుంది. గాలికి కూడా రేటు కట్టేలా ఉన్నారు అక్కడి దళారులు. అడవిలో ప్రకృతి ప్రసాదించిన చెట్టు నీడను కూడా అద్దెకిస్తున్నారు. ఎండకు తాళలేక పిల్లలతో కలిసి ఒక్క క్షణం చెట్టు కింద కూర్చుంటే చాలు, ఇది మా తోట, 1000 రూపాయలు ఇవ్వు అంటూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో చెట్టు కింద సెద తీరడానికి 1000 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? ఇది అక్రమం కాదా? అసలు చెట్లకు కూడా అద్దె వసూలు చేసే హక్కు వీరికి ఎవరిచ్చారు? ఆకాశాన్ని అంటుతున్న ధరలు, బెల్లం నుంచి మేకల వరకు అమ్మవారికి సమర్పించే ప్రతి వస్తువు పైన వ్యాపారులు కన్నేశారు. బయట 400 రూపాయలు ఉండే మేక పోతు మాంసం మేడారంలో ఏకంగా 1000 నుంచి 1500 రూపాయలకు పెంచేశారు. 180 రూపాయల కోడి 350 నుంచి 400 రూపాయలు, నాటుకోడి 700 రూపాయలు. ఒక్క ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగని గదికి రోజుకు 6000 రూపాయలు. ఇక్కడ సౌకర్యాలు లేవు, కానీ ధరలు మాత్రం 5 స్టార్ హోటల్ రేంజ్ లో ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెంట సామాన్లు తెచ్చుకోలేక అక్కడ కొందామనుకుంటే ధరలు చూసి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం 4000 బస్సులు వేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అక్కడ ధరలను నియంత్రించే విజిలెన్స్ బృందాలు ఎక్కడా? తాగునీటి సరఫరా కోసం మున్సిపల్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చెట్టు నీడకు అద్దె వసూలు చేస్తున్న పోలీసులు ఎందుకు మౌనంగా చూస్తున్నారు? భక్తి పేరుతో జరుగుతున్న ఈ భారీ దోపిడిని మేడారం పాలక మండలి కానీ జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరం. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తే వారిని దోచుకోవడం ఏ రకమైన సాంప్రదాయం? ఇది వన దేవతలకే అవమానం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, అక్రమ ధరలను అరికట్టాలి. కనీసం తాగడానికి గుక్కెడి నీళ్లు, కూర్చోడానికి నీడను ఉచితంగా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లేదంటే మేడారం జాతర పేరు వింటేనే ప్రజల గుండెల్లో భయం పుట్టుకొస్తుంది.